నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రాజమౌళి గారు 'వారణాసి' మూవీ నేమ్ అయితే రీసెంట్‌గా రిలీజ్ చేశారు. సో, ఆ మూవీ నేమ్ న్యూమరాలజీ ప్రకారం బాలేదు అని అంటున్నారు. రీసెంట్‌గా మహేష్ బాబు గారు తీసిన ఏది 'గుంటూరు కారం' కూడా కొంచెం ఫ్లాప్ అయింది. మనకు తెలిసిన విషయమే. సో, ఈ పేరుతో మూవీ తీస్తే ఎలా ఉండబోతుంది? ఏంటి దీని సక్సెస్ రేట్ ఎంతొస్తుందంటారు? ఒకసారి తెలియజేస్తారా? సినిమా అయితే బాగుండబోతుందమ్మా. సినిమా అయితే కూడా చాలా సూపర్గా ఉంటుంది. కాకపోతే వివాదాల్లో నడుస్తుంది, నడవబోతుంది. ఎందుకంటే చెప్తాను. వారణాసి VARANASI. అవును, వారణాసి. వారణాసి మనకు అత్యంత ప్రీతికరమైన, అక్కడికి వెళ్తే కానీ మోక్షం ఉండదు అనే అంత మంచి పేరు కలిగిన ఉత్తరాదిన మనకు శివుడితో కూడుకున్న ఈ ప్లేస్ వారణాసి. అందరికి కూడా తిరుపతి మనకు ఎట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి తిరుపతి ఎంతైతే పవర్స్ ఇస్తుందో, వారణాసి గంగ దగ్గరికి వెళ్ళి గంగ యొక్క జలం మీద వేసుకుంటే ఎంత పవర్స్ ఉంటాయో అలాంటి పేరు ఇది. ఓకే, సక్సెస్ అవుతుంది. కానీ ఈ పేరు ఇంకొక యాడ్ చేస్తే బాగుండేది. న్యూమరాలజీ పరంగా తీసుకుంటే ఇక్కడ ఈ నంబర్ వచ్చేసి ఒక పద్ధతిలో 4 వచ్చింది, ఒక పద్ధతిలో 2 వచ్చింది. ఇక్కడ ఒక యాడ్ చేయడం వలన 5 అవుతుంది. మంచి ఇంతవరకు ఇబ్బందులు రాకపోయేది. ఇంకొక యాడ్ చేసినందుకు ఇక్కడ 3 అయ్యేది. ఓకే. 1 గురుతత్వం, 2 బుధతత్వం. బుధుని తత్వం అంటే బిజినెస్, గురుడి తత్వం అంటే అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేది, బిజినెస్ మెసేజ్ ఇచ్చేది. ఇక్కడ వివాదాల్లో పడ్డానికి కారణము 4 నంబరు. మరి మీకు తెలియదా సార్, న్యూమరాలజీ మీరు కదా అని పెట్టొచ్చు మెసేజ్లో. నాకు ఐడియా ఉంది, ఇది మెసేజ్లు పెట్టొచ్చు. మనకు తెలియదు కదా, ఆ పేరే తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాం. వారణాసి అనే పేరుతో ఒక మూవీ వస్తుంది. దీంట్లో మహేష్ బాబు గారు హీరో, రాజమౌళి గారు డైరెక్షను అది అనుకుంటున్నాం. కాక అది SSMB 31 29 ఏదో పెట్టేవాళ్ళు అప్పుడు. అదే అనుకున్నాం అందరం. కానీ వారణాసి అనేది మనకు తెలియదు. అందుకనే ఇది ఇంకొకటి ఏంటంటే, ఈ మూవీ రిలీజ్ ఏదైతే అంటే పేరు రిలీజ్ ఏదైతే చేశారో దాన్ని 6/8 రోజున చేశారు. ఇది కూడా ఒక అందుకు కారణం. 15th రోజున చూసుకోండి, ఆ డేట్ మీకు తెలిసే ఉంటుంది. ఈ డేట్ 15th నవంబర్ 2025 రోజున చాలా గ్రాండ్గా రామోజీ ఫిలిం సిటీలో దీన్ని లాంచ్ చేశారు, ఈ పేరుని. ఈ టోటల్గా ఇది 6 + 2 + 9 2025. ఇదంతా కలిపితే 6/8 అవుతుంది. ఈ 6/8 రోజున చేసినందుకు ఇదొక వివాదం. అంటే డిలే అయినందుకు ఆయన హనుమంతుడి పైన ఒక చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు. 6/8 ఎలా క్యాలిక్యులేట్ చేశారో అది కూడా చెప్పరా? ఇదేమా, ఇప్పుడు 6 అంటే 1 + 5 6 అవుతుంది, 1 + 1 2 అవుతుంది, 2025 9 అవుతుంది. దీన్ని అంతా కలిపితే 6/8 అవుతుంది. 6, 2, 8 అంతా కలిపితే 8 అవుతుంది. ఇక్కడ టోటల్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ డేట్ 1 + 5 6 కదా, దీన్ని 6/8 అని. ఈ డేట్ ప్రతిరోజు కూడా ఏదైతే బర్త్, ఇది డెస్టినీ, ప్రతిరోజు బర్త్ ఉంటుంది, నెక్స్ట్ డెస్టినీ నంబర్ ఉంటుంది. కాబట్టి ఈ రెండిటిపైన ప్రతి డే గడుస్తుంది. దీని మీదనే మనకు న్యూమరాలజీ పరంగా చెక్ చేస్తూ ఉంటాం. అట్లా ఈ డేలే రోజు ఈ 8 వచ్చింది కాబట్టి నైట్ టైం అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ డేట్ ఉంటుంది. డేట్ పవర్ అంటే 12 వరకు పనిచేస్తుంది. తర్వాత 8 వచ్చేసి 12 తర్వాత పనిచేస్తుంది. అంటే ఈ 6 పవర్ అనేది తగ్గిపోయి 8 పవర్ అనేది పెరుగుతుంటుంది ఆ రోజు. ఇది డెస్టినీ, విధి సంఖ్య, ఆ రోజు జరిగే విధి సంఖ్య అన్నమాట. దీన్ని ఇది తగ్గిపోతుంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ పెరిగినప్పుడు ఇది డిలే అయినందుకు, కొద్దిగా వీడియో ఏదో డిలే అయ్యి ఎవరో దానికి డ్రోన్ ఎగిరేసి డిలే అయినందుకు, దానివల్ల ఏదో ఆయన రాజమౌళి గారు యొక్క మన హనుమంతుడి మీద నాకు ఇది లేదని చెప్పినందుకు దానివల్ల వివాదాల్లో పడిపోయింది. పేరు కూడా వివాదాల్లోనే ఉంది. కాబట్టి అంటే 4 నంబర్ ఏదైతే వస్తుందో వివాదాలకు సంకేతం. ఇది 2 నంబర్ ఏదంటే స్లో చేస్తుంది, అంటే అప్ అండ్ డౌన్ క్రియేట్ చేస్తుంది. ఈ 2 పేర్లతో ఈ పేరు కొద్దిగా నాకు తెలిసి VAARANASI అని పెడితే
చాలా బాగుంటుంది. Double అంటే A పెట్టుకుంటే ఒక ఏ వారణాసి ఎట్లా వాకు దీర్ఘం ఇస్తే విఏ అని వస్తుంది కదా. ఈ ఓన్లీ వారణాసి అంటే విఏ వా, ఇది వరణాసి అనొచ్చు. దీన్ని వారణాసికి విఏఏనే రావాలి. మన ప్రొనౌన్స్ ప్రకారం కూడా బాగుంటుంది, చాలా మంచి పవర్ ఇస్తుంది. నార్మల్ గా వి అంటేనే వైబ్రేషన్ ఇచ్చే లెటర్ అంటూ వి లెటర్ చాలా పవర్ఫుల్ కదా, మనీ లెటర్, అది మనీ నంబర్. కాకపోతే ఏంటంటే ఈ పేరుతో కొంచెం వివాదాల్లో లేకుండా, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అవ్వాలంటే ఒక ఏ యాడ్ చేస్తే సరిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఆ నేమ్ని కొంచెం కరెక్షన్ చేసుకోమని మీరు ఎవరైనా చూసింటే కనుక, మన రాజమౌళి గారికి దగ్గర ఎవరైనా ఉంటే ఒక పేరుని, ఆ చిన్న పేరుని టైటిల్లో అనౌన్స్ చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మీకున్న సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.